వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలను ఉద్దేశించి తాజాగా ఆయన ట్విట్టర్లో స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా జగన్ అంత విలాసవంతమైన జీవితం గడిపి ఉండరని పేర్కొన్నారు. దేశంలో ఎవరికీ లేని స్థాయిలో సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారని జగన్ ను ప్రశ్నించారు. చివరికి ప్రధానమంత్రి రాష్ట్రపతికి మించిన స్థాయిలో జగన్ తన ప్యాలెస్ల వద్ద వందల మందితో భద్రతా వలయం ఏర్పాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు. ప్యాలెస్ల వద్ద 986 మందితో నిరంతర భద్రతా ఏర్పాటు దేనికోసమని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల 48 చోట్ల చెక్ పోస్టులు, అవుట్ పోస్టులు, పోలీస్ పికెట్లు, బ్యారికేడ్లు, 439 మందితో ప్యాలెస్ నలుమూలల అడుగుకో పోలీస్ పోస్ట్, చెక్ పోస్ట్, బూత్ బ్యారియర్లలో భద్రత ఎందుకోసమని జగన్ ను ప్రశ్నించారు. జగన్ భద్రత కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా సమీపంలోని నివాసాలపై డ్రోన్లతో పర్యవేక్షణ ఎందుకోసమని ప్రశ్నించారు. 30 అడుగుల ఎత్తున ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్న ప్యాలెస్ కు 2 డీఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో నిరంతరం భద్రతా పర్యవేక్షణ ఎందుకోసమని నిలదీశారు. Z+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు సైతం ఏనాడు ఈ స్థాయి భద్రతను ఏర్పాటు చేసుకోలేదని గంటా అన్నారు.